యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. షాలోమ్. మీ అందరికీ దేవుని నామానికి మీ అందరికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. ఏదైనా తోటలో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని పెట్టి దాన్ని తినొద్దు, దాన్ని తిన్న దినమున మీరు నిశ్చయంగా చనిపోతారని ఆదాములకు దేవుడు ఆజ్ఞనిచ్చారు. అయితే సర్పము ద్వారా ఈ యొక్క ఆదాము అవ్వల ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి వారికి ఉన్నటువంటి మహిమ వస్త్రం కోల్పోయిన తర్వాత వారు దిగంబరులుగా ఉండి దేవుని యొక్క స్వరం ఏదైనా తోటలో విన్నప్పుడు ఆదాము అవ్వలు మంచి చెడ్డలు తినివిచ్చి వృక్షఫలం ద్వారా దిగంబరులుగా మారారు. వెంటనే దేవుని స్వరం విన్న తర్వాత చెట్ల చాటును వారు దాక్కున్నారు. చెట్ల చాటును దాక్కుని సిగ్గు నెరిగి ఈ యొక్క అంజూరపు ఆకులను, ఇవే అంజూరపు ఆకులు వెడల్పుగా ఉంటే పెద్ద పెద్దగా, వీటి ద్వారా ఆదాము అవ్వలు కచ్చడలు చేసుకున్నారు. ఆదాము గారు అలాగే అవ్వమ్మ గారు సొంత జ్ఞానంతో కచ్చడలు చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే మనుషుల యొక్క పాపాలను మనం కప్పాలి. మానవుని యొక్క పాపాన్ని ఇది కప్పింది. మనమైతే పాపాన్ని విప్పేటువంటి వారుగా మనం ఉంటాం. పాపాన్ని కప్పింది. అంత మాత్రమే కాదు, అంజూరపు చెట్టు ఇది ఆహారానికి మంచిది, అంత మాత్రమే స్వస్థతకు కూడా మంచిది. ఎందుకంటే హిజ్కియాకి భయంకరమైనటువంటి వెన్నెముక క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా ఈ అంజూరపు పండ్ల ముద్ద, ఈ యొక్క అంజూరపు చెట్టు ఇది, దీని యొక్క పండ్ల ముద్దనే తీసుకుని వచ్చి ఆ వెన్నులో పెట్టినప్పుడు ఆ రాచపుండు అనేటువంటిది తగ్గింది. ఇది ఆదాము అవ్వల పాపాన్ని కప్పింది. మనం కూడా మనుషుల యొక్క పాపాలను కప్పేటువంటి వారుగా మనం ఉండాలి. అంత మాత్రం హిజ్కియా రాజుకి భయంకరమైనటువంటి వెన్నుపూసలో రాచపుండి వెన్నుముక క్యాన్సర్ వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా అంజూర పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆ వీపులో పెట్టినప్పుడు స్వస్థత వచ్చింది. కాబట్టి ఇదే అంజూరపు చెట్టు. దీని ద్వారా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం తెలుసుకుందుము గాక. అంజూరపు చెట్టు వలె మనం ఫలించుదుము గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. సరిపోద్ది.